హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి మరొక ఇంపార్టెంట్ వర్క్ గురించైతే ఈరోజు మనం చూడబోతున్నామండి. ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే, రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి నీరుకొండ రిజర్వాయర్‌లో జరిగేటువంటి పనులు, అక్కడ అప్డేట్స్, వర్క్ ప్రోగ్రెస్‌ని ఈ వీడియోలో మనం చూద్దామండి. ఎంత పని జరిగింది, అంటే ఎంత పర్సెంటేజ్ పని జరిగింది అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఇక మనం చూసినట్లయితే పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఇక్కడ ఎంత పర్సెంట్ పనులు జరిగాయి అనే దానికి సమాధానం ఏంటంటే 34% అయితే పనులు కంప్లీట్ అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. ఒకవైపునేమో ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంటే, అంటే నీరుకొండ రిజర్వాయర్‌ని తవ్వుతూనే ఉన్నారు. ఒకవైపు నుంచి తవ్వుకుంటూ వస్తూనే ఉన్నారు. మరొక వైపునేమో ఈ విధంగా కంకరు రాళ్ళతో అంచు కట్టే పని కూడా జరుగుతుందండి. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది. మొత్తం రబ్బర్ కోటెడ్ మిషన్ సంచులలో ఈ విధంగా కంకరని నింపి, ఆ విధంగా అంచు కట్టే పని కూడా జరుగుతూ ఉందండి. చూడొచ్చు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. 34% పనులైతే కంప్లీట్ అయిపోయాయి అని మనం చెప్పుకోవచ్చు. అదిగో దూరంగా కనిపిస్తుంది కొండ. ఆ కొండపైనే ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా నెలకొల్పాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 3500 టన్నుల కంచుతో అక్కడైతే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరియు నాలెడ్జీ సెంటర్, అలాగే లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు. చూసినట్లయితే ఎర్త్ వర్క్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందంటే అండి, ఇంచుమించుగా ఒక 100 ప్రొక్లేనర్లు, 200 వరకు టిప్పర్లు అక్కడైతే నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నాయండి. రాబోయే వర్షాకాలం లోపు ఈ టార్గెట్‌నంతా కూడా ఫినిష్ చేయాలి అనేటువంటి సంకల్పంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వర్షాకాలం లోపు ఫినిష్ చేయాలంటే, ఇక్కడ దాదాపుగా ఒక 25-35 అడుగుల లోతులోకైతే ఈ రిజర్వాయర్‌ని తవ్వుతూ ఉన్నారు. సహజంగా అంత లోతు తవ్వినప్పుడు చుట్టూతా కురిసినటువంటి వర్షపు నీరు కూడా పల్లంలోకి రావడం సహజం. అందువలన ఈ విధంగా తవ్వినటువంటి ఈ రిజర్వాయర్‌లోకి వర్షాకాలం వస్తే వర్షాల వలన నీరొస్తుంది కాబట్టి మరలా తవ్వడానికి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి, రాబోయే వర్షాకాలంలోపు ఈ ఎర్త్ వర్క్‌నంతా కూడా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పని చేస్తున్నట్లు మనకు కనిపిస్తుందండి. మొత్తం మనం చూసినట్లయితే ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది 450 ఎకరాలలో చాలా భారీగా తవ్వుతున్నారు. అలాగే 487 కోట్ల రూపాయలతో ఈ రిజర్వాయర్‌ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. 0.4 టీఎంసీ కెపాసిటీతో ఇక్కడైతే చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ చుట్టూతా కూడా 150 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం గ్రీనరీ హబ్‌నైతే నిర్మాణం చేయబోతున్నారు. అంటే ప్రకృతి ప్రేమికుల కోసం, లేదంటే యాత్రికుల కోసం కానీ, మొత్తానికైతే టూరిస్ట్ ప్లేస్‌గా ఈ ప్రాంతాన్నంతటిని కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆ దూరంగా కనిపిస్తుందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఒకవైపున ఆనుకొని ఉంటే, నీరుకొండ గ్రామాన్ని మరొక వైపున ఆనుకొని ఉంటుందండి. పనులు చూసారా ఎంత వేగంగా జరుగుతున్నాయో? మనం ఇంకా ఎంత చెప్పినా నీరుకొండ రిజర్వాయర్‌లో ఇదే విషయం అండి. ఇదే ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఇదే 34% పనులైతే కంప్లీట్ అయిపోయాయండి. మనం ఇంకా ఎక్కువ సేపు సాగదీయదలుచుకోలేదు. అందువలన మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే చెప్పవలసింది పూర్తయిపోయిందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీకు తెలియజేస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు మాకు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన గిఫ్ట్ అని మేము భావిస్తాం. ఇది ఈ వీడియో గురించి. నమస్కారం.